పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు అశోక్ నగర్లో గల శ్రీలక్ష్మి గణపతి ఆలయం అభివృద్ధికి నోచుకోక గత 12 సంవత్సరాల నుంచి ఆలయ పూర్తి స్థాయిలో నిర్మాణం జరగకపోవడంతో గ్రామ మహిళలు ఈ గుడి నిర్మాణంపై వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి గౌరీ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు సరగడం పత్నిరావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఆలయ నిర్మాణంపై మహిళలతో పాటుగా స్థానికులతో చర్చలు జరిపి ఆలయ పునర్నిర్మాణం జరిపించేందుకు సన్నాహాలు సిద్దం చేశారు. ఇందులో భాగంగానే ఈ ఆలయ కొత్త కమిటీని నియమించడం జరిగింది. ఆలయ అధ్యక్షురాలుగా ఇల్లిమిల్లి సుబ్బలక్ష్మి, ఉపాధ్యక్షులుగా వాసుపల్లి గీత, కార్యదర్శిగా డి రాధిక, గౌరవ అధ్యక్షులుగా టంగుడూరి కామాక్షి, మరొక గౌరవ అధ్యక్షురాలుగా సుశీల, కోశాధికారిగా మంత్రి కనక మహాలక్ష్మి, వజ్రపు హరిత, ఎం నాగరత్నం, సంఘ సభ్యులుగా మద్దెల గౌరీ, పి ఉమా, ఏ పద్మ, ఎస్ భవానీ, ఎం లత, ఎం మీనా ఎన్నుకోవడం జరిగింది. వీరందరినీ పత్నిరావు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందించి పునర్నిర్మాణానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరి ఈరోజు మన సమావేశం ఏంటంటే మన వినాయక టెంపుల్ ఎన్నో సంవత్సరాలు బట్టి అది పునర్నిర్మాణం చేసి మళ్ళీ అది మధ్యలో ఆపడం జరిగింది. చాలా సంవత్సరాలు బట్టి మరి ఈ బాల వినాయకుడిని మనం ఇక్కడ టెంపుల్లో కట్టడం ఇది చాలా మటుకు ఇది చాలామంది కూడా చేసి ఆపడం జరిగింది. ఇది మరి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి మనందరం మహిళలందరూ ఈరోజు నాకు చెప్పడం మరి ఈ టెంపుల్ని మళ్ళీ ప్రారంభిస్తాం. అలాగే గతంలో కూడా నేను ప్లాస్టింగ్ చేసి అంటే అది గుడి మామూలుగా ఉన్నప్పుడు ప్లాస్టింగ్ చేసి ఇవన్నీ దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చాను నేను. మరి ఇప్పుడు ఈరోజు అశోక్ నగర్లోనే మహిళలందరూ కూడా మరి ఈ టెంపుల్ కట్టాలని నా దగ్గర రావడం, ఈ టెంపుల్ మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మహిళలు కూడా వాళ్ళకి ఈ యొక్క టెంపుల్కి ప్రెసిడెంట్ని, సెక్రటరీని, అలాగే గౌరవ అధ్యక్షులు కూడా పెట్టడం కూడా ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ కామాక్షి గారిని గౌరవ అధ్యక్షులుగా పెడుతున్నాను ఫస్ట్. అలాగే మన ఈ సుబ్బలక్ష్మి గారికి ప్రెసిడెంట్గా పెడుతున్నాను. నమస్కారం. ముందుగా అశోక్ నగర్ మహిళలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి ఈ టెంపుల్ ఈరోజే ప్రారంభమైనట్టు మాకు అంటే పూర్తిగా అయిపోయినట్టే నేను భావించుకుంటున్నాను. ఈ టెంపుల్ గత ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ టెంపుల్ నిర్మాణం చేసి అది ఆపడం జరిగింది. మరి మహిళలందరూ కూడా నా దగ్గర రావడం, మరి ఈ టెంపుల్ని కట్టాలని వీళ్ళందరూ ఒక ఐక్యమత్యంగా రావడం జరిగింది. మరి దీన్ని మళ్ళీ ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మహిళలు ఈరోజు ప్రెసిడెంట్లు, సెక్రటరీ, గౌరవ అధ్యక్షులుగా ఈరోజే నిర్ణయించడం వల్లే మరి ఈ టెంపుల్ అయితే ఒక 2 నెలల్లోనే పూర్తి చేసి మరి ఇక్కడ బాల గణపతిని నిర్మించడానికి ఈ మా అశోక్ నగర్ మహిళలు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళకి నేను వెన్నంటూ ఉంటూ మరి ఏ సహాయ సహకారం కావాలన్నా నేను వాళ్ళకి అందిస్తాను. మరి ఈ టెంపుల్ని ప్రారంభించుకోవడానికి కూడా ఎన్నో ఆటంకాలు జరిగాయి. మరి ఆ ఆటంకాలు కూడా అన్నీ పక్కన తోచిపెట్టి మరి ఈరోజు నిర్మాణం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉండి మరి ఇది ప్రారంభిస్తాం. అవసరమైతే రేపే దీన్ని ప్రారంభించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామండి.